హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ బీరకాయ పచ్చడి. ఎప్పుడూ బీరకాయతో కూరలు, పప్పులే చేసుకుంటామా? ఈసారి ఇలా బీరకాయ పచ్చడి ట్రై చేయండి. 4 ముద్దలు ఎక్కువే తింటారు. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ప్యాన్‌లో ఆయిల్ వేడైన తర్వాత 5, 6 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. వేరేగా కారం ఏమి వేయట్లేదు మనం. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటో వేసుకోవాలి. టొమాటో కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయలు ఇలా పొట్టుతో వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ చాలా బావుంటుంది. నేనిక్కడ ఒక పావు కేజీ బీరకాయలైతే తీసుకున్నాను. ఈ బీరకాయలు, టొమాటో, ఉల్లిపాయలు అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బీరకాయలు సాఫ్ట్‌గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలు ఇలా సాఫ్ట్‌గా మగ్గిపోయున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఈ బీరకాయలని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేయించుకుందాము. ఇప్పుడు 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి తాలింపంతా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మన పచ్చడిలో వేసి అంతా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడితో తింటే ఆహా! అన్నట్టుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.